అందరికీ జై శ్రీరామ్. వీడి పేరు రేంజల రాజేష్. వీడు మన సనాతన ధర్మాన్ని ఎలా దూషిస్తున్నాడో ఈ వీడియో చూడండి. ఈ దేశాన్ని హిందూ దేశంగా మార్చాలనుకుంటున్న లంజా కొడుకులకు చెప్తా ఉన్నా నీ అమ్మ. ఈ వీడియో చూశారు కదా, వీడు ఒక నాస్తికుడు. అరే రేంజల రాజేష్ గా నువ్వు భారతదేశంలో బ్రతుకున్నావు అంటే కారణం ఈ భూమి మీద ఇంకా సనాతన ధర్మం ఉంది కాబట్టే నువ్వు బ్రతికున్నావు. లేకపోతే నువ్వు నాస్తికుడు అని చెప్పుకోవడానికి కూడా ఈ భారతదేశంలో ఉండేవాడు కాదు, గుర్తుంచుకో. దళిత క్రైస్తవులైనటువంటి మాలామాదిగలకు ఎస్సీ హోదా ఉండదు. శత్రువు ఎప్పుడూ కూడా తన ఒరలో నుంచి కత్తిని డైరెక్ట్ గా దించడు మిత్రులారా. అరే నువ్వు దళితుల పక్షాన నుండి మాట్లాడు, లేకపోతే క్రిస్టియన్ల పక్షాన నుండి మాట్లాడు, కానీ దళితులు క్రిస్టియన్లు ఒకరు కాదు. అది మన రాజ్యాంగంలో కూడా లేదు. భారతదేశ న్యాయస్థానం అనేక సార్లు చెప్పింది మతం మారిన వాళ్ళకి రిజర్వేషన్ వర్తించదని. అనేక తీర్పుల్లో చాలా స్పష్టంగా తీర్పునిచ్చింది. రేంజర్ల రాజేష్ గా నువ్వు నాస్తికుడు అని చెప్పేసి బయట తిరుగుతున్నావు, దళితుల పక్షాన ఉండి మాట్లాడుతున్నా అంటున్నావు. నువ్వు ముందు ఇది చెప్పు, దళితుల పక్షాన నిలబడతావా లేక క్రైస్తవుల పక్షాన నిలబడతావా? దళితులు క్రిస్టియన్లు ఎప్పటికీ ఒకరు కాదు. మతం మారినవాడు దళితుడు కాదు, అది రాజ్యాంగ విరుద్ధం. మన రాజ్యాంగంలో ఎస్సీ అనే పదం ఖాళీ హిందువులకి మాత్రమే వర్తిస్తుంది. సనాతన ధర్మం గురించి మాట్లాడిన మాటలకి ప్రతి ఒక్క హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయి. ప్రతి ఒక్క హిందువుకి నువ్వు క్షమాపణలు చెప్పి తీరాల్సిందే. ప్రతి ఒక్క హిందువు వీడు అరెస్ట్ అయ్యేదాకా ఈ వీడియో షేర్ చేయండి. అలాగే ఈ నాస్తికుడి మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో చెప్పండి, షేర్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్.